కసిటే ఇలా చూడు, నేనెంత అద్భుతమైన మందులు తయారు చేశాను. ఇంతకీ మీరేం తయారు చేశారు? మీరు తయారు చేసిన మందులన్నీ మీ దగ్గరే పెట్టుకోండి, మాకు మాత్రం ఇవ్వకండి. మీరు మందు ఇచ్చిన ప్రతిసారి మేము ఏదో ఒక ఇబ్బందిలో పడుతున్నాం. అరే పతులు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ఆ దేవుడి మీదొట్టు, ఈసారి మీరు ఎలాంటి ఇబ్బందుల్లోనూ పడరు. మీరు ఈ మందును గనక తాగారంటే మీకేమంటే ఇష్టమో ఎటు చూసినా అవే కనిపిస్తాయి. మన మోటోకి సమోసాలంటే చాలా ఇష్టం కదా, ఎటు చూసినా అవే కనిపిస్తాయా? అదేంది, అన్ని చోట్ల సమోసాలుంటే భలే మజాగా ఉంటుంది. ఇటువంటి నేను తాగి చూస్తాను. మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ప్రతిదానికి నువ్వెందుకంత తొందరపడతావు? ఈ మందుని ఒక్క స్పూనే తాగాలి. నువ్వు మొత్తం సీసా ఖాళీ చేశావు. ఇప్పుడు దీని ప్రభావం ఎలా ఉంటుందో, ఎంతసేపు ఉంటుందో ఎవరికీ తెలియదు. సమోసా, ఎంత పెద్ద సమోసాయో! అదిరింది. తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టు నీ పిచ్చి ముదిరింది. వదులు, నన్ను వదిలిపెట్టు. మీరే కదా మందు తాగించారు, ఇప్పుడు మీరే సమోసాలా కనిపిస్తున్నారు. బతికి బట్ట కట్టాలంటే ఇక్కడి నుంచి పారిపోండి. దగ్గరికి రా సమోసా రా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నా దగ్గరికి వస్తే ఎంత ప్రేమగా తింటాను. దేవుడి మీదట్టు ఈ రోజు నన్ను తినేసేలా ఉన్నాడు. ఎవరైనా మోటో మీద నీళ్లు చల్లండి. నీళ్లు చల్లగానే మందు ప్రభావం మాయమైపోతుంది. త్వరగా చల్లండి. నీళ్ళు ఎక్కడున్నాయి? గసిటే, త్వరగా నీళ్లు వెతుకు. అదిరింది. సమోసాలన్నీ ట్రైన్ ఎక్కి నా దగ్గరికే వచ్చేస్తున్నాయి. ఉదయం సమోసాలు, రాత్రి సమోసాలు. మోటో, నీ పేరే సమోసాలు. యాహూ! ఆగు మోటు, అది సమోసా కాదు, ట్రైను. సమోసా ట్రైనా? చాలా బాగుంటుంది. ఒకదాని తర్వాత ఒకటి తింటూనే ఉండొచ్చు. ఆగు నా సమోసా, ఆగు. మోటు, ట్రైన్ వదిలే, నువ్వు దాన్ని తినలేవు. అది సమోసా కాదు, ట్రైను. నా మాట విను. తమ్ముడు, టికెట్లు కొన్నారా? సమోసా తింటానికి టికెట్ ఎందుకు? కొంచెం నీళ్లుంటే ఇప్పించండి టీసీ గారు. నీళ్లు తాగాలనుకుంటే ఇంటికి వెళ్ళి తాగండి. ఇలా ట్రైన్ వెంట పడితే నీళ్లు దొరుకుతాయి. నా సమోసాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? అయ్యో, నన్ను మనశాంతిగా బతకనిచ్చేలా లేవు. ఎందుకు నన్ను ఇలా విసిగిస్తావు మోటు? 3 సమోసాలు ముందుకొస్తున్నాయి. భగవంతుడా, ఇప్పుడు దాని చేతిలో వీడు అయిపోతాడు. మోటు ఆగు, అది సమోసా కాదు, గద్ద. గుడ్లు పీకి చేతిలో పెట్టి పంపిస్తుంది, జాగ్రత్త. అరే, ఇదేం సమోసా? ఈ సమోసా నన్నే తినేసేలా ఉంది. అరే ఆగో, మనుషులు సమోసాలను తింటారు, సమోసాలు మనుషులు తినకూడదు. అమ్మా తల్లి, నేనేం చేయలేదు. నేను అమాయకుణ్ణి, నన్ను వదిలిపెట్టు. మోటు, నువ్వు నోరు మూసుకుని ఇప్పుడు నాతో రా. ఎక్కడికైనా తీసుకువెళ్ళి నీ మీద నీళ్లు చల్లుతాను. నా ఉద్దేశం మంచినీళ్లు తాగిస్తాను. నీకు దాహం వేసి ఉంటుంది కదా, అందుకు. నాకు దాహం కాదు, ఆకలి వేస్తుంది. ఇంతవరకు ఒక్క సమోసా కూడా తినలేకపోయాను. యాహూ! ఈ చిన్న గుండు సమోసా తింటే చాలు, కడుపు నిండిపోతుంది.
ఈ మోటు నా వెనకాతలు ఇంటికి ఇలా పడుతున్నాడు. అతని మొహంలో ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటే నన్ను తినేసేలా ఉన్నాడు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టి పీటీ ఉషలా పరిగెత్తండి. మోటుకి ఏదో పిచ్చెక్కినట్టుంది. త్వరగా అతనికి మందు ఇవ్వండి. నన్ను వాడు కరకరా నవ్వులేకముందే వాడి చేతుల్లోంచి విడిపించండి. కవితలు బాగానే అల్లుతున్నావు గాని ముందు వెళ్ళి నీళ్లు పట్రా, నీళ్లు. మోటుకు వేస్తుంది ఆకలి, పతులకు వేస్తుంది దాహం. వీళ్ళిద్దరి మధ్య నా జీవితం అవుతుంది హారతి కర్పూరం. నా సమోసా పారిపోతుంది. ఎవరైనా దాన్ని పట్టుకోండి. మోటు, ఇప్పటికే నువ్వు చాలా ఓవర్గా చేశావు. ఇక భరించడం నా వల్ల కాదు. మర్యాదగా డాక్టర్ జట్కా గారి దగ్గరకు వస్తావా, లేకపోతే మోటు మోటు, అక్కడే ఆగు, కింద పడిపోతావు. మోటు, మోటు వెనక్కి తిరిగి వచ్చేయ్. మోటు, అరే పతులు, నువ్వెందుకలా గావు కేకలు పెడుతున్నావు? నేనేదో ప్రమాదంలో ఉన్నట్టు. నువ్వు స్పృహలోకి రావడం మంచిదే, కానీ మళ్ళీ స్పృహ పోగొట్టుకోకు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు చూడబోయేది చూసావంటే మళ్ళీ నువ్వు స్పృహ తప్పడం ఖాయం. నేను ఏ ప్రమాదం వచ్చినా భయపడను. మమ్మీ, డాడీ, పతులు, నన్ను ఎలాగైనా కాపాడు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? కాపాడు. నేను వస్తున్నాను మోటు, గట్టిగా పట్టుకో, వదలకు. దేవుడా 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 దేవుడా, కాపాడు 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 కాపాడు, దేవుడా కాపాడు. మోటు, నా చెయ్యి పట్టుకో. ఇదిగో నా చెయ్యి పట్టుకో మోటు. అరే, నువ్వేం చేస్తున్నావు జాన్? హలో, దయచేసి పైపును కోసేయకు, మేం కింద పడిపోతాం. జీవితంలో మజా ఇప్పుడు వస్తుంది. బతిమాలుకుంటున్న మోటు పరిస్థితి దారుణంగా ఉంది. జాన్, కొయ్యొద్దు ప్లీజ్. దేవుడా కాపాడు 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 కాపాడు. పదులు, నాకు విషయం అర్థం కావటం లేదు. అసలు మనం ఆ పైప్ పైకి ఎలా వెళ్ళాము? ఏంటి బాగా కొరికేశాడా? ఇంకో విషయం కూడా అర్థం కావటం లేదు. వీళ్ళందరూ నన్ను చూసి ఎందుకలా భయపడి పారిపోతున్నారు? అది చాలా చాలా పెద్ద కథ. మనం ఇంటికి వెళ్ళాక వివరంగా చెబుతా. మిత్రులారా, అన్నల్లారా, చెల్లెల్లారా, నా ప్రియ నేరస్తులారా, ఇక్కడ నేరస్తులు ఎవరు లేరు చెంగం గారు. ఓ సారీ, పోలీసులు ఎప్పుడు నేరస్తుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. మిత్రులారా, ఈ రోజు మోటు పత్లులో పూర్పురి నగర్ లో మొక్కలు నాటాలనే కొత్త పథకాన్ని ప్రారంభించారు. దేశంలో ఎన్ని ఎక్కువ మొక్కలు నాటితే అంత ఎక్కువ లాభం వస్తుంది. ఎంత ఎక్కువగా లాభం వస్తే దేశం అంత ఎక్కువగా పచ్చగా ఉంటుంది. కానీ చెంగం గారు, మొక్కని నాటినంత మాత్రాన లాభం ఉంటుంది. ఈ రోజు మొక్కని నాటామంటే రేపే దిగుబడి వచ్చే మహత్తరమైన ఆలోచన ఏమైనా ఉంటే చెప్పండి. అరే మోటు, నా సహోదరా, నా ప్రాణమిత్రుడా, అందుకు సరైన మార్గం నా దగ్గరుంది. ఈ మందుని 2 స్పూన్లు చెట్టు మీద పిచికారీ చెయ్యి. అప్పుడు చెట్టు గబగబా పెరిగిపోతుంది.
దేవుడి మీద ఒట్టు. ఏమిటి నువ్వు చేసిన పని? నేను నిన్ను వేయమని చెప్పింది 2 స్పూన్లే కదా. అరే 2 స్పూన్లు వేస్తే ఏమవుతుంది? అందుకే బాటిల్ అంతా వంపేశాను. ఇప్పుడు ఇంకా త్వరగా కాయలు కాస్తుంది కదా. నిన్నటిదాకా లేదు కదా. ఈ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మనం నిన్న నాటిన మొక్కే. చూసావా, డాక్టర్ జట్కా మందు ప్రభావంతో ఇంత పెద్దదిగా అయిపోయింది. యాహూ! అలా చూడు, అక్కడ ఎంత పెద్ద పెద్ద మామిడి పళ్ళు కాసాయో. లగాయితూ ఈ చెట్టు ఏంటి ఇంత పెద్దదైపోయింది? డాక్టర్ జట్కా, మీ మందు అద్భుతంగా పనిచేసింది. పదండి పళ్ళు కోసుకుందాం. చూసారా ఎన్ని పళ్ళు కాసాయో? అక్కడే ఆగండి. ఆ చెట్టు నాది, పళ్ళు నేనే కోస్తాను. అయ్యో అయ్యో, ఏం చేస్తున్నావు? వదులు వదులు. అయ్యో అయ్యో అయ్యో, డాక్టర్ జట్కా, పెద్దయ్య, నన్ను కాపాడు. మనం మనుషులం చెట్లని పుట్లని చూసి భయపడకూడదు. అరే, మనం ఎన్నో మంటల మీద, తుఫాన్ల మీద, సముద్రాల మీద, పర్వతాల మీద విజయాన్ని సాధించాం. ఈ చెట్టు లెక్క. నిజమే మోటు, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. వెళ్ళి ఆ మామిడి పళ్ళను కొయ్యి. అరే, నేను ఇప్పుడే కదా వెళ్లి చావు దెబ్బలు తినొచ్చాను. మళ్ళీ నన్నే వెళ్ళమంటావేంటి? మరిప్పుడు తుఫాను, సముద్రం అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పింది నువ్వే కదా. పద, అయితే ఇప్పుడు మనం అందరం కలిసి ఈ చెట్టు మీద రాళ్లు విసురుదాం. పళ్ళు వాటంతట అవే కిందకి రాలుతాయి. అప్పుడు అందరూ హాయిగా ఆరగించేద్దాం. పదండి. మిత్రులారా, ఐకమత్యమే మహాబలం. గుర్తుంచుకోండి, ఐకమత్యమే బలం. నా ఉద్దేశం ఏమిటంటే ఐకమత్యంలో బలం ఉంది. ఐకమత్యం అంటే యూనిటీ. ఒక మహానుభావుడు అన్నాడు, యూనిటీ అంటే స్ట్రెంగ్త్ అని. అందరం కలిసి ఉండేళ్ళు బాగా లాగి రాళ్లతో కొడదాం. ఇప్పుడు చూస్తాను ఆ పళ్ళు మన చేతికి ఎందుకు రావో. లాగండి, ఇంకా గట్టిగా లాగండి, లాగి వదిలేయండి. పదండి, ఒకేసారి దాడి చేసి మామిడి పళ్ళు తీసుకుని పారిపోదాం. ఎవరు మనల్ని ఆపుతారో చూద్దాం. అయ్యో అయ్యో, అమ్మా వద్దు. చారి చారి, చెట్టు గారు తప్పైపోయింది. భగవంతుడా, ఎందుకు మాకు ఈ శిక్ష? చెట్టు గారు, మమ్మల్ని క్షమించండి. మోటు మాయలో పడి నేను ఎప్పుడు పొరపాటు చేస్తూ ఉన్నాను. అయ్యమ్మా, సారీ. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. నన్ను వదిలే. యూనిటీ స్ట్రెంత్ అని ఐడియాలు ఇచ్చింది మీరు, కానీ నేను ఇలా దెబ్బలు తినాల్సి వస్తుంది ఏమిటి? చెట్టుని అరెస్ట్ చేయడానికి ఏదైనా చట్టం ఉంటుంటే నేను ఆ చెట్టుని అరెస్ట్ చేసి జైల్లో పడేసి ఉండేవాడిని. కానీ నాకు ఒకే ఒక్క మామిడి పండు దొరకనివ్వండి. ఆ టెంక మీద రీసెర్చ్ చేసి నేను ఎలాంటి మందును కనిపెడతానంటే ఆ దెబ్బతో ఆ చెట్టు మాయమైపోవాలి. నాకు ఒకే ఒక్క మామిడి పండు కావాలి. ఒక పండు తీసుకురావడం మోటుకి చాలా సులభమైన పని. నా వల్ల కాదు. ఇప్పటికే నెత్తి మీద బొప్పి కట్టించుకున్నాను. ఇక నేను చచ్చినా వెళ్ళను. ఇదంతా అసలు నీ వల్లే జరిగింది. నువ్వే వెళ్ళాలి ఏమనుకున్నావు? అయినా నువ్వు మా అందరిలోకి ధైర్యస్తుడివి కదా. గుర్తుందా మోటు, మనం ఫౌజీలుగా ఉన్నప్పుడు నువ్వు ఒక్కడివి ధైర్యంగా శత్రువుల నేల మీద జెండా పాతావు. మర్చిపోయావా? ఆగు,
నేనిప్పుడు మామిడి పండు తీయబోతున్నాను. అరే ఆగు, నేను పనిలో ఉన్నాను. మోటు కాపాడు. నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పటికిప్పుడు నా స్నేహితుడిని వదిలిపెట్టు. ఒక్క మామిడి పండుకి ఇన్ని డ్రామాలు ఆడాలా? ఈ పండు కోసం ఇన్ని నాటకాలా? అసలు దీని జాతి ఏంటో కూడా తెలియదు. చిన్న రసం, పెద్ద రసం, బంగినపల్లి, చెరుకు రసం, మల్గావాను ఇంకేదైనాను. దీనికి ఇన్ని నాటకాలా? తీసుకో, నీ మామిడి పళ్ళు మాకు అక్కర్లేదు. ముందు నా స్నేహితుడిని వదిలిపెట్టు. నీ మామిడి పళ్ళు మాకు అక్కర్లేదు, నువ్వే ఉంచుకో. మోటు అంతగా రెచ్చిపోకు. మామిడి పండు దొరికితే త్వరగా తీసేసుకో. తీసుకోను, దాని పళ్ళు తీసుకోను. నాకు అక్కర్లేదు. ఏ జాతో తేలిన పళ్ళు నాకు అసలు అక్కర్లేదు. అరే నువ్వెంత పని చేశావు మోటు, నా నడుం వెర్రగొట్టేశావు. ఇంతకీ మామిడి పండు దొరికిందా? దొరికింది, కానీ మాతో పాటు రాలేదు. నేను ఒక మామిడి పండు తీసుకొచ్చాను. మామిడి పండు తినాలని మనసు ఊళ్ళూరిపోతోంది. ఈ మామిడి పండు డాక్టర్ జట్కా రీసెర్చ్ చేయడానికి, అంతేగాని నువ్వు తినడానికి కాదు. సారీ, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? సరే, నాకు ఈ మామిడి పండు తొక్కివ్వండి, చాలు, పని అయిపోతుంది. మోటు, ఇప్పుడు ఈ మందుని మనం పిచికారీ చెయ్యాలి. ఆకుల మీద, చెట్టు మొత్తం మీద పడాలి. ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి. నువ్వు సమోసా తిని ముందు వైపు నుంచి దాడి చెయ్యి. నేను సమోసా తినకుండా వెనక వైపు నుంచి అటాక్ చేస్తాను. వీలేదు. ఐడియా సజ్జి. ఈ చెట్టు కూడా నాలాగా సమోసాలు తిందా ఏమిటి? ఓయ్, దీనిలోంచి ఎవరు దీన్ని బయటకు తీయకండి. ఇది శాశ్వతంగా దీనిలోనే బందీ అయి ఉండాలి. లగాయత్తు, మనల్ని ప్రమాదం నుంచి తప్పించినందుకు ఆ పైవాడికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ బాటిల్ నాకివ్వండి. కొద్ది రోజులు ఆ బాటిల్ ని తీసుకెళ్లి జైల్లో బంధించి ఉంచుతాను. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఏది ఇప్పుడు మమ్మల్ని ఓడించి చూపించు. పెద్దవాళ్ళు ఎప్పుడు ఒక సామెత చెబుతూ ఉంటారు, ఎంత విద్వత్తున్నా అణిగే మణిగే ఉండాలని. అలాగే ఇంకో సామెత కూడా ఉంది, ఎంత చెట్టుకి అంత గాలి అని. ఇప్పుడు చూడు, జీవితాంతం నేను ఇందులోనే బంధిస్తాను. నీకెంత ధైర్యం? సరే, ఒకే ఒక మామిడి పండు తింటాను, చిన్నదైనా పర్వాలేదు. ఓయ్, ఏమిటి నువ్వు చేసిన పని? దానికి గాలి తగలకూడదని నేను చెప్పాను కదా. మారిపోయింది.